Hello, my dear students. Welcome to Vedantu APNTS 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. Welcome to pre-final series. And also, guys, మీకు లాంచ్ సెషన్లో ప్రామిస్ చేసినట్టుగానే ఫిజిక్స్ నుంచి చాప్టర్ బై చాప్టర్ ప్రతి చాప్టర్ని షార్ట్గా సమ్మరీ డిస్కస్ చేయబోతున్నాం విత్ ఇన్ 10 minutesలో. సో దట్ సూపర్ రైట్. అంటే మనకి ఇప్పుడున్న టైంకి మనం గంటలు ఏ చాప్టర్ మీద కూర్చొని టైం స్పెండ్ చేయలేము. కాబట్టి చాలా తొందరగా వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని మనం రివైజ్ చేసుకోవాలి అనంటే ఇలాంటి సీరీసెస్ మీకు చాలా హెల్ప్ అవ్వబోతున్నాయి. అండ్ నా ఒక్క సబ్జెక్టే కాదు, మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా ఆల్రెడీ ఇప్పటికే మనకి వీడియోస్ రావడం స్టార్ట్ అయింది. సో డోంట్ మిస్ ఇట్. సో ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సెషన్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ గైస్, ఈరోజు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో పీడీఎఫ్‌ని, షార్ట్ నోట్స్ పీడీఎఫ్‌ని, దాన్ని మీరు టెలిగ్రామ్ నుంచి లేదంటే మన డిస్క్రిప్షన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ అనేవి ఉంటాయి, చెక్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, ఇదే చాప్టర్. తెలంగాణ వాళ్ళకి ఇది ఫస్ట్ చాప్టర్. అండ్ మన ఏపీ స్టూడెంట్స్కి లైట్ చాప్టర్లో రిఫ్లెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో రిఫ్లెక్షన్ పార్ట్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ వీడియో ఇస్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్. సో చలో ఫస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ కన్నా ముందుగా కూడా మనము వాట్ ఈస్ లైట్ అనేది డిస్కస్ చేద్దాం. సో లైట్ అంటే ఏంటి? లైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటి చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న వస్తువుల్ని మనకు కనిపించేలా చేసే ఒక ఎనర్జీని మనం లైట్ అని అంటాం. అండ్ ఈవెన్ మనం ఏదైనా ఒక వస్తువును చూడగలుగుతున్నామంటే ఆ వస్తువు దాని మీద పడిన లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మన కంటి మీద పడ్డప్పుడు అది మనకు కనిపిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే కదా. సో లైట్కి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఏంటి అంటే దాంట్లో ద మెయిన్ థింగ్ రిఫ్లెక్షన్. అండ్ అలాగే మీరు 10th క్లాస్లో రిఫ్రాక్షన్ గురించి కూడా నేర్చుకుంటారు. బట్ ఈ చాప్టర్ ఓన్లీ రిఫ్లెక్షన్ వరకు మాత్రమే ఉంటుంది. రిఫ్లెక్షన్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ పడ్డప్పుడు అది తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అదే మీడియంలోకి గనక వస్తే దాన్ని రిఫ్లెక్షన్ అని అంటాం. సో రిఫ్లెక్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఒకవేళ మన రెగ్యులర్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఇట్లా సేమ్ ఏదైతే ఇన్సిడెంట్ రేస్ ప్యారలల్‌గా ఉన్నాయో సేమ్ ప్యారలల్‌గా రిఫ్లెక్టెడ్ రేస్ కూడా వస్తే అది రెగ్యులర్. అలా కాకుండా ఇన్సిడెంట్ రేస్ అన్ని ప్యారలల్‌గా ఉండి రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని ఒకదానికొకటి డైవర్జింగ్ అవ్వడము, ప్యారలల్‌గా లేకపోవడంలో చూస్తే అది డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. అండ్ ఆఫ్ కోర్స్ మీకు రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్స్ గురించి అడగరు. మీకు కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది చెప్పాను. అండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ విషయానికొస్తే ఇందాక చెప్పాను కదా, ఒక ప్లేన్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ రే పడిన తర్వాత అదే పాయింట్ నుంచి రిఫ్లెక్టెడ్ రే బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్‌లో ఇది పడే రే ఇన్సిడెంట్ రే అండ్ ఏ పాయింట్ దగ్గర అయితే పడుతుందో అది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది నార్మల్ అవుతుంది. అండ్ అలాగే వెళ్ళే రే రిఫ్లెక్టెడ్ రే. వీటి మధ్యలో యాంగిల్, నార్మల్‌కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అండ్ అలాగే నార్మల్‌కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో యాంగిల్‌ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో ఇక్కడ మనకి 2 లాస్ ఉంటాయి. ఏంటది అనంటే ఫస్ట్‌ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది ప్రతిసారి. దాంతో పాటుగా ఈ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ అలాగే రిఫ్లెక్టెడ్ రే, ఈ 3 కూడా రిఫ్లెక్షన్ జరిగిన ప్రతిసారి ఇవన్నీ కూడా ఒకటే ప్లేన్‌లో ఉంటాయి. సో ఈ 2 లాస్ నీకు అన్ని సర్ఫేసెస్‌కి రిఫ్లెక్షన్ జరిగిన ప్రతి చోట అప్లికేబుల్ అవుతది. నేను ఇక్కడ మీకు ఇచ్చింది ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్‌తో పాటు మనకి ఇంకా ఎన్ని రకాల సర్ఫేసెస్ ఉంటాయి? అండ్ మనం మీకు చిన్న డెఫినేషన్స్ మీకు అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. వర్చువల్ అంటే ఏంటి? డిమినిష్డ్ అంటే ఏంటి? అలాంటి డెఫినేషన్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చిన. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా వీటన్నిటిని ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ప్లేన్ మిర్రర్‌కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఓకే. అండ్ అలాగే మనకి చాప్టర్‌లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ స్పెరికల్ సర్ఫేసెస్. సో ఎన్ని రకాల స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయి మనకి? 2 రకాలు. అది ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటి కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్, కాన్వెక్స్ అనేది ఎలా గుర్తుపట్టాలి? సో కాన్కేవ్‌కి మనకి సర్ఫేస్ అనేది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటది. అండ్ వెనకాల వైపు కోటెడ్ ఉంటది. అదే కాన్వెక్స్‌కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ అవుట్‌వర్డ్ ఉంటది. ఈ వెనకాల వైపు ఆహ్, మనకి కోటెడ్ ఉంటది. రైట్. అండ్ దీంతో పాటుగానే కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏంటి ఆ టర్మ్స్? సెంటర్ అంటే ఏంటి? పోల్ అంటే ఏంటి? రేడియస్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకల్ లెంగ్త్, అపర్చర్, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈచ్ అండ్ వన్ డెఫినేషన్ ఇచ్చాను నేను. సో మీకు అర్థమయ్యే భాషలోనే ఉంటుంది, చదవండి. దెన్ ఫోకస్ అంటే ఏంటి? నువ్వేదైనా ఒక సర్ఫేస్ అంటే ఒక మిర్రర్ తీసుకొని దాని మీద ప్యారలల్ రేస్ అన్ని పడ్డప్పుడు ఎక్కడైతే ప్రిన్సిపల్ ఫోకస్ యాక్సిస్ మీద అవన్నీ కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్‌ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అని అంటాం. సో ఫోకస్‌ని ఎఫ్ అనే లెటర్‌తో ఇండికేట్ చేస్తాం. ఫోకస్ నుంచి మనకి పోల్ వరకు ఉన్న దూరాన్ని మనం ఫోకల్ లెంత్ అంటాం. ఈ ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఫోకస్‌కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ రేడియస్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్. ఈ రెండిటికి రిలేషన్ ఏంటంటే క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఫోకల్ లెంగ్త్. దీన్నే మీరు ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు R/2. సో ఈ రిలేషన్స్, దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ ఫోకల్ లెంగ్త్. అండ్ దాంతో పాటుగానే ఇక్కడ మీరు ఏదైతే మిర్రర్ మనకి రేస్ అన్నిటిని కన్వర్ట్ చేస్తుందో దాన్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఏదైతే మిర్రర్ అసలు దాని మీద పడిన రేస్ అన్నిటిని కూడా డైవర్జ్ చేస్తుందో దాన్ని మనం డైవర్జింగ్ మిర్రర్ అంటాం. సో డైవర్జింగ్ మిర్రర్ ఏంటి ఇక్కడ, కాన్వెక్స్ డైవర్జింగ్. కన్వర్జింగ్ అంటే కాన్కేవ్ డైవర్జింగ్. అండ్ రిలేషన్ ఇచ్చినా కదా, ఇందాక చెప్పిన రిలేషన్ ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూసుకోండి. అండ్ దెన్ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనము కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ మిర్రర్ ముందర కానీ పెట్టినప్పుడు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయడానికి మనం రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. సో వాటిని ఎలా డ్రా చేయాలి అని చెప్పడానికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, నువ్వు ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇన్సిడెంట్ రే ప్యారల్గా ఉంటే ఫోకల్ లెంత్ అనేది, సో మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తుంది. సేమ్ బోత్ కాన్కేవ్కి కాన్వెక్స్కి, రైట్. అండ్ సెకండ్ రే, ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తున్నట్టుగా ఉంటే మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది ప్యారలల్గా వెళ్తుంది. ఓకే, దానికి ఇది ఆపోజిట్గా ఉంటుంది. అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు కాన్కేవ్ కానీ కాన్వెక్స్ మిర్రర్ ముందర కానీ ఇన్సిడెంట్ రేని సెంటర్ మీద నుంచి వెళ్ళేటట్టుగా తీసుకుంటే మనకి రిఫ్లెక్టెడ్ రే కూడా అలాగే వెళ్తుంది. ఇందులో ఎలాంటి డీవియేషన్ లేదు. సో ఈ 3 రూల్స్ని. అండ్ ఇంకొకటి కూడా మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకోండి. ఇన్సిడెంట్ రే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో సేమ్ రిఫ్లెక్టెడ్ రే కూడా అంతే యాంగిల్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది లా ఆఫ్ రిఫ్లెక్షన్. మీరు కరెక్ట్గా గమనిస్తే అందుకే అంత ఇంపార్టెంట్ కాదు అని అన్నాను. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇక్కడ మనకి ఇమేజెస్ ఎక్కడెక్కడ ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ పెట్టినప్పుడు ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతున్నాయని కాన్కేవ్కి 6 కేసెస్ ఉంటాయి, కాన్వెక్స్కి 2 కేసెస్ ఉంటాయి. సో కాన్కేవ్ 6 కేసెస్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కేస్కి నేను ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అలాగే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చిన. సో డయాగ్రామ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు వీటిని చెప్పగలగాలి. సో ఇక్కడ నాకు ఇది మిర్రర్, నేను ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను, రైట్. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు నాకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ ఇటువైపు ఫామ్ అయింది. రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా నాకు డైవర్జ్ అయిపోయినప్పుడు ఫామ్ అయిన ఇమేజ్ కాబట్టి ఇట్ ఈస్ అ వర్చువల్ ఇమేజ్. అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎక్కడ ఫామ్ అయింది, బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. అండ్ అలాగే ఆబ్జెక్ట్ కన్నా కూడా నాకు ఇమేజ్ పెద్దగా ఉంది. సో మనం ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసినాం, ఫోకస్కి పోల్కి మధ్యలో ప్లేస్ చేసినాం. ఇలాంటి 6 కేసెస్ ఉన్నాయి. ఈ 6 కేసెస్లో ప్రతి కేసులో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ సైజ్ అండ్ అలాగే నేచర్, ఈ మూడింటిని మీరు రాస్తే క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. అండ్ ఆల్ ది 6 కేసెస్కి సంబంధించిన రే డయాగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. సో 6 కేసెస్, ఇన్ఫినిటీ మీరు ఎలాగైనా రాయొచ్చు, రైట్. సో యూజెస్ ఏంటి, కాన్కేవ్ మిర్రర్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. కాన్కేవ్ మిర్రర్ని ఇటు మనకి సోలార్ ఫర్నేసెస్లో యూజ్ చేస్తారు. డెంటిస్ట్ పేషెంట్ టీత్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూడడానికి యూజ్ చేస్తాడు. అండ్ అలాగే వెహికల్, మన కార్ నడుపుతున్నప్పుడు రోడ్డు కనపడడానికి ముందర హెడ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ హెడ్ లైట్లో యూజ్ చేసేది కూడా మన కాన్కేవ్ మిర్రర్. టార్చ్ లైట్స్, సర్చ్ లైట్స్, వీటన్నిటిలో యూజ్ చేసేది కూడా మన కాన్కేవ్ మిర్రర్ని. సో వీటిని నేను సింగిల్గా వన్ వర్డ్లో కాకుండా సెంటెన్స్ వైజ్గా ఇచ్చిన. సో 4 మార్క్స్కి అడిగినప్పుడు ఇలా రాస్తే బెటర్. నిన్ననో ఇవాళనో లైవ్ జరిగేటప్పుడు మ్యామ్ 4 మార్క్స్కి యూజెస్ వస్తే ఎలా రాయాలి, నేను వర్డ్స్ రాస్తే నాకు మార్కులు పడతాయని అడిగారు. సో ఇలా రాయండి, దానికోసమే నేను ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పటిదాకా మీరు ఏంటి, కాన్కేవ్కి రిఫ్లెక్టింగ్ ఎలా జరుగుతుంది, మనకి రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకున్నారు కదా. నౌ దిస్ ఈస్ ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి కాన్వెక్స్ కేసులో. ఎందుకు, ఒకటి ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందని. ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టిన, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టిన ఆబ్జెక్ట్ డిస్టెన్స్తో సంబంధమే లేకుండా ఇమేజ్ నాకు ఎప్పుడు కూడా వర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. కావాలంటే ఈ కేసు అండ్ అలాగే ఈ కేసు కూడా చూడండి. ఇమేజ్ ఎప్పుడు కూడా ఇన్ఫినిటీలో పెడితే ఫోకస్ దగ్గర వస్తుంది, ఫైనైట్ డిస్టెన్స్లో పెడితే పోల్కి ఫోకస్కి మధ్యలో వస్తుంది. ఓకే, సో దీస్ 2 కేసెస్, ఈ 2 రే డయాగ్రామ్స్ కూడా నేర్చుకోండి. అండ్ అలాగే కాన్వెక్స్ మిర్రర్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. కాన్వెక్స్ని మెయిన్గా యూజ్ చేసేది రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తాం. అంటే బండి నడుపుతున్నప్పుడు ముందర ఒక మిర్రర్ ఉంటుంది కదా,
సో, దాంట్లో ఏం కనిపిస్తది? వెనకాల ఉన్న ట్రాఫిక్, రోడ్డు, వెహికల్స్ మనకెంత దూరంలో ఉన్నాయి ఇదంతా కనిపిస్తది. ఎందుకు? మనకి వర్చువల్ అండ్ డైరెక్టెడ్ ఇమేజ్ ఇస్తది. డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తది కాబట్టి. దాంతో పాటుగా స్ట్రీట్ లైట్స్‌లో గూడా మనం యూజ్ చేసేది ఈ కాన్వెక్స్ మిర్రర్‌ని. అండ్ ఇంకా కొన్ని యూజెస్ కూడా రాసాను. ఒకసారి చదవండి. దెన్ కొన్ని క్వెషన్స్ కొన్ని క్వెషన్స్ అండ్ డెఫినేషన్స్ గూడా ఇచ్చిన, మీరు ఒకవేళ మీకు ఈ క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటది. ఇంకొకటి మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మిర్రర్ ఫార్ములా, మాగ్నిఫికేషన్ అని. మిర్రర్ ఫార్ములా ఏం చేస్తది అనంటే, ఇక్కడ ఫోకల్ లెంగ్త్‌కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్‌కి, ఇమేజ్ డిస్టెన్స్‌కి ఒక రిలేషన్ ఇస్తది. అదే ఈక్వేషన్ ఇది. డెరివేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. డెరివేషన్స్‌కు ప్రాక్టీస్ చేసి టైమ్ వేస్ట్ చేసుకోకండి. అండ్ అలాగే మాగ్నిఫికేషన్ ఏమిస్తది అంటే, మాగ్నిఫికేషన్ అనేది ఒక రేషియో. దేనికి రేషియో? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్‌కి, హైట్ ఆఫ్ ది ఇమేజ్‌కి అండ్ అలాగే డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్‌కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్‌కి మధ్యలో ఇది రేషియో. సో, ఇది మొత్తం ఫార్ములా ఇది. ఓకే. m=h2/h1 అని రాసుకోవచ్చు. లేకపోతే hi/h0 అన్నా రాసుకోవచ్చు. అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈడ -v/u అని ఉంటది. ఓకే. మైనస్ కంపల్సరీ. ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. రైట్? సో, కొన్ని పాయింట్స్ మీరు ఏదైతే పాయింట్స్ మిస్ అవుతారో, అంత నోటీస్ చేయరో, అంటే ఇంపార్టెంట్ కాదని అనుకుంటారో, వాటిని మళ్ళీ ఒకసారి ఇక్కడ రిమైండ్ చేశాను. అండ్ గైస్, మీరు ఎంత బాగా ఫార్ములాస్‌ని నేర్చుకున్నా సైన్ కన్వెన్షన్‌ని తెలియకపోతే అయిపోతారు. సో, సైన్ కన్వెన్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. నువ్వేదైనా మిర్రర్ తీసుకున్నప్పుడు ఇన్సిడెంట్ రేస్ అన్నీ ఇలా పడ్డాయి అనుకో. నువ్వు ఏ డిస్టెన్స్‌నైనా కూడా పోల్ నుంచి మెషర్ చెయి. పోల్ నుంచి ఇన్సిడెంట్ రేస్‌కి సేమ్ డైరెక్షన్‌లో మెషర్ చేసే డిస్టెన్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్‌లో మెషర్ చేసేవన్నీ కూడా నెగెటివ్ ఉంటాయి. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ పాజిటివ్ ఉంటాయి. కిందికి మెషర్ చేసేవన్నీ నెగెటివ్ ఉంటాయి. ఓకే. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని న్యూమరికల్స్ ఇచ్చిన. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అండ్ నెక్స్ట్ సెషన్‌లో రిఫ్రాక్షనేట్ లెన్సెస్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఈ చాప్టర్‌కి సంబంధించిన ఇప్పుడు నేను ఏదైతే పీడీఎఫ్‌ని డిస్కస్ చేశానో, ఆ పీడీఎఫ్‌ని కింద డిస్క్రిప్షన్ అండ్ అలాగే టెలిగ్రామ్‌లో ఉంటది. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ గైస్.